ఎలా ఉంది పరిపాలన? పరిపాలన చాలా బాగుందండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం మొత్తం కూడా సర్వనాశనం చేశారు. 5 సంవత్సరాల్లో ఒక ఛాన్స్ అని చెప్పి ప్రజలు అవకాశం ఇస్తే 175 అని చెప్పేసి ఆ రోజు గెలిచి ప్రజలు ఏదో చేస్తారని చెప్పి ఓట్లు వేసి గెలిపించారు. కానీ ఆ ప్రభుత్వంలో ఆయన ఏమీ చేయలేదు కాబట్టి ఈ రోజు ప్రజలందరూ కూడా ఆయన ప్రభుత్వాన్ని తిప్పికొట్టి మరి 11 సీట్లకు మాత్రమే పరిమితం చేశారు. ఈ రోజు కూడా ఆయన వచ్చి ప్రజల పక్షపాతనని చెప్పి బలగుద్దుతుండో అట్లాంటి ప్రజల పక్షాన్ని అసెంబ్లీ సమావేశాలు జరిగితే మన 2 సార్లు కూడా నువ్వు అసెంబ్లీకి ఎందుకు రారా, నీకు వచ్చే వారా కావాలంటే ఎలా ఇస్తారు? నీకు 11 సీట్లు గవర్నమెంట్ లో ఈ రకంగా ఇప్పుడు నీకు తెలియదు గవర్నమెంట్ అసెంబ్లీలోకి ఇన్ని ఊరు ముఖ్యమంత్రిగా చేసు మరి నేను వెళ్తే ఈ ప్రభుత్వం మరి నాకు ఎలా వస్తుంది అధికారం నీకు తెలియదా? ఇన్ని ఊరు అసెంబ్లీ ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా, మరి నువ్వు ఈ రోజు నాకు హోదా కావాలంటే ఎలా వస్తారు? నీకు హోదా నీకు ప్రజలు 11 సీట్లు ఇచ్చారు. ఇచ్చినప్పుడు నేను ప్రజల పక్షపాతం అని చెప్పేసి ఈ రోజు వాళ్ళు అది పెంచారు కూటమి ప్రభుత్వం. మరి అక్కడెక్కడ నిన్న ఢిల్లీ విజయవాడలో ఎక్కడో నేను ధర్నా చేస్తాను వాళ్ళ ప్రజల పక్షాన్ని. మరి అంత పోరాటం చేసేవాడు అయితే నువ్వు అసెంబ్లీకి వెళ్ళి ఒక ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు అసెంబ్లీకి వెళ్ళి నువ్వు ఎందుకు నిలదు? నీ హక్కు నువ్వు కాపాడదా అన్నప్పుడు నువ్వు ఎమ్మెల్యే కదా, నీకు ప్రజలు నీకు అధికారం ఇచ్చారు, ఎమ్మెల్యేగా గెలిచావు, నువ్వు ప్రజల పక్షపాతం అంటున్నావు కదా ఇప్పుడు వరకు కూడా. మరి ప్రజలతో నువ్వు ప్రజల వరపున నువ్వు ఎందుకు పోరాటం చేయట్లా? నువ్వు అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు అసలు?